ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ఆ ఘట్టాన్ని చూడాలంటే నిజంగా కూడా రెండు కళ్ళు సరిపోలేదు. అంటే చివరి గణపతి గంగమ్మ ఒడికి చేరే చివరి ఘట్టాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున బారులు తిరిగిండ్రు. ప్రభుత్వ శాఖలు ఈ సందర్భంగా సక్సెస్ అయ్యాయని చెప్పాలి. అంటే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం లక్షలాది మంది భక్తులకి ఆధ్యాత్మిక సాంస్కృతిక అనుభవాన్ని అందించింది. ఒక్కసారి మనం 10 పాయింట్ కనుక చూసినట్టయితే, నెంబర్ 1 సాంస్కృతిక వైభవం. శోభయాత్రలో మనది ఎంత ఈ ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన శోభయాత్ర చూస్తే, శోభయాత్రలో భారీ గజమాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల ఉత్సాహభరిత నినాదాలు ఈ వేడుకను మరింత ఆకర్షణీయంగా ఉండేలా చేసినాయి. ఇక ప్రముఖుల దర్శనం ఒకసారి చూసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వంటి ప్రముఖులు గణేశుని అంటే బడా గణేశుని దర్శించుకొని పూజలు చేసిండ్రు. ఇది ఈ ఉత్సవానికి మరింత వన్నె తెచ్చిందని చెప్పాలి. ఒక్కసారి మనం ఇంత పెద్ద నవరాత్రులు ఖైరతాబాద్ బడా గణపతి దేశంలోనే టాప్. ఖర్చు ఒకసారి శ్రమ ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా వెళ్దాం. విగ్రహ తయారీ నుంచి నిమజ్జనం వరకు దాదాపు 1.5 కోట్లు ఖర్చు అయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. 180 మంది కళాకారులు దాదాపు 81 రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేసిండ్రు. నేను ఇందాక చెప్పినట్టు పర్యావరణ దృక్పథం అనేది ఒక పెద్ద కోణం, మంచి కోణం. ఈ సంవత్సరం విగ్రహ తయారీలో పర్యావరణ అనుకూల పదార్థాలను ఉపయోగించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఇది నిమజ్జన సమయంలో హుస్సేన్ సాగర్ కాలుష్యాన్ని తగ్గించేందుకు కొంత దోహదపడుతోంది. ఇందాక షరీఫ్ చెప్పినట్టు, నేను చెప్పినట్టు పోలీస్ బందోబస్తు అంటే ఖైరతాబాద్ గణేశుడి బడా గణేష్ నిమజ్జన ప్రక్రియ అలా ముగుస్తుందో లేదో ప్రభుత్వ శాఖలన్నీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాయి. భాగ్యనగరంలోని గణేష్ల నిమజ్జనాలు, బొజ్జగణపయ్య నిమజ్జనాలు ఒక ఎత్తు అయితే బడా గణేష్ నిమజ్జనం మరో ఎత్తు. కానీ నిర్ణీత సమయానికంటే ముందే ఇవాళ ఖైరతాబాద్ గణేశుడు గంగమ్మ ఒడికి చేరడంతో అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. శాంతి భద్రతల కోసం 30,000 మంది సిబ్బంది, 56 సీసీటీవీ కెమెరాలతో విస్తృత ఏర్పాట్లు చేసిండ్రు. ట్రాఫిక్ ఆంక్షలు విధించి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, నిమజ్జనం కోసం పటిష్ట ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక అదనపు విగ్రహాలు కూడా చాలా ఇంపార్టెంట్. అంటే అక్కడ గ్రామ దేవత అక్కడ ఉంటుంది, గజ్జలమ్మ అని. ఖైరతాబాద్ అంటే బడా గణేషుని ఒక టస్కర్లు ఎక్కించారు, మిగిలిన ఇంకొక టస్కర్లనేమో అదనపు విగ్రహాలు గంగమ్మ ఒడికి తరలించినారు. గణేశుడి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, పూరి జగన్నాథ స్వామి, లలితా త్రిపుర సుందరి, అదేవిధంగా ఎడమవైపు ఏమో లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, అదేవిధంగా గ్రామ దేవత అయిన గజ్జలమ్మ. ఈ విగ్రహాలు శోభయాత్రలో భాగంగా మరో వాహనంలో తరలించారు. ఇక భారీ ఏర్పాట్లు, ఒక్కసారి మనం టెక్నికల్ డీటెయిల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది. బడా గణేష్, ఖైరతాబాద్ బడా గణేష్ అంటే దేశంలోనే టాప్. గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకున్న బడా గణేశుడు ఏ ఏటికి ఆ ఏడు ప్రత్యేకతను సంతరించుకుంటాడని చెప్పాలి. ఒకసారి 50 టన్నుల బరువు అటది. 50 టన్నుల బరువు, 69 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని తరలించేందుకు విజయవాడ నుంచి 26 చక్రాల భారీ టస్కర్, 26 వీల్స్, చాలా పెద్ద వెహికల్, 26 చక్రాల భారీ టస్కర్ని తెప్పించిండ్రు. అది 75 అడుగుల పొడవు ఉంది, 12 అడుగుల వెడల్పు ఉంది. 100 టన్నులు బరువు మోసే సామర్థ్యం ఆ టస్కర్కి ఉందట. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ వద్ద 20 క్రేన్లలో ఒక బాహుబలి క్రేన్ కూడా ఏర్పాటు చేసిండ్రు. శోభయాత్ర అంగరంగ వైభవంగా ఉదయం పూజలు పూర్తి కాగానే శోభయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యేలు, పోలీసులు, వివిధ వర్గాలు, ప్రముఖులు పెద్ద ఎత్తున ఆ శోభయాత్రలో పాల్గొన్నారు. నిమజ్జన శోభయాత్ర సరిగ్గా 6:30 గంటలకి ఖైరతాబాద్లో ప్రారంభమై సైఫాబాద్, రాజ్జూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ గుండా దాదాపు 2.5 కిలోమీటర్ల దూరం సాగి హుస్సేన్ సాగర్ తీరం వద్ద సరిగ్గా 1:30కు చేరుకుంది. 1 గంట నుంచి 1:55 వరకు అంటే 2 గంటల మధ్య నిమజ్జన ఘట్ట ముగిసింది. ఈ యాత్రలో ఇక ఇందాక చెప్పినట్టు శోభయాత్రలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, డోలు, తాషా బృందాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, గణపతి బప్ప మోరియా అంటే నినాదాలతో ఉత్సవ వాతావరణం నెలకొందని చెప్పాలి.